హాయ్ అండి మాట్లాడేది. అవునండి. నేను మీరు బస్సు ఎక్కలేదా అండి? దూకేసి బయటకొచ్చేసాను మేడం. దూకేసి బయటకొచ్చారా? ఇప్పుడు ఎక్కడున్నారు మీరు? నేను ఇది సిటీ అవుట్‌స్కట్స్‌లో ఏదో లాడ్జ్ ఉంటే దానిలోకొచ్చా. ఓకే. అసలు ఎక్కడ జరిగిందండి ఇన్సిడెంట్? ఏరియా పేరు తెలీదు మేడం. ఓకే. పెట్రోల్ దాటిన తర్వాత ఎక్కడో ఎంతమంది ఉన్నారు దాదాపు బస్సు లోపల? ఏమో తెలీదు మేడం. అంటే మీరు కూర్చున్న బస్సులో ఒక 30 మంది ఉండొచ్చా? 30, 40 మంది? ఇంకా ఎక్కువే ఉండొచ్చేమో మేడం. ము స్లీపర్ కదా! అవునవును. అంటే ఎన్ని గంటలకి ఈ మంటలు చెలరేగాయండి? ఏ టైంకి జరిగింది ఘటన? 3 అయితదేమో మేడం. సడన్‌గా మంటలొచ్చాయా? లేకపోతే ఏదైనా ఫైర్ యాక్సిడెంట్ ఎట్లా చోటు చేసుకుంది? తెలీదు మేడం. ఏదో సౌండ్ వచ్చింది. ఏదో యాక్సిడెంట్ అయినట్టు టమ్మని సౌండ్ వచ్చింది. ఓకే. ఏదన్నా బ్లాస్ట్ అయిందో ఏంటో తెలియదు. ఓకే. ఎవరినన్నా గుద్దాడు ఏంటని చెప్పి విండోలోంచి కింద బయటకి చూస్తుంటే ఆ కింద బస్ కింద ఏదో బ్లాస్ట్ అయ్యి మంటలు ఎక్కువైపోయినాయి. ఆ టైంలో మీరు ఒక్కరే మిమ్మల్ని మీరు కాపాడుకోవడానికి దూకారా? లేకపోతే ఇంకెవరైనా ఉండానా దూకడానికి చాలా మంది ప్రయత్నించారా? లేపాం మేడం. చాలా మంది నిద్రపోతున్నారు. హా! కొంతమంది లేచారు. అది ఇందులో ఎంతమంది దూకారో తెలీదు. గ్లాసులు కూడా బ్రేక్ అవ్వలేదు. ఓకే. బయట నుంచి ఎవరో బ్రేక్ చేశారంట, వేరే వెహికల్స్ వాళ్ళు ఎవరో. హ్మ్. సో అది ఎప్పుడు బ్రేక్ అయిందో కూడా తెలీదు. అది బ్రేక్ చేస్తారో సో తప్పి పడిపోయాం చాలా మంది. ఓకే. లాస్ట్ మినిట్ లో మెలకు వచ్చింది. మంటలు వస్తున్నాయి. వేడికి మెలకు వచ్చింది నాకు. ఆ టైంలో దూకేశాను నేను. 3:00కి జరిగింది. అవును మేడం. మీరు ఇక్కడ హైదరాబాద్ సూరారంలో ఎక్కారా పికప్ పాయింట్? అవును మేడం. హైదరాబాద్ వాసులా మీరు? బెంగుళూరు వాసులా? హైదరాబాద్ మేడం. ఎంతమంది ఉండొచ్చండి దాదాపు మీ అంచనా ప్రకారం? ఒక 50 మెంబర్స్ పైనే ఉంటారు మేడం. అందరూ బస్సులో ఉండొచ్చా? లేకపోతే కొంతమందేనా? ఇప్పుడే ఎవరో ఆ, కర్నూలు పిఎస్ నుంచి చేశారు. ఆయన అడిగితే ఒక 25 మెంబర్స్ వరకు బతికి ఉన్నారు. హ్మ్. మిగతా అయితే డెడ్ పట్టడానికి వీలు లేకుండా అయిపోయినాయని చెప్పారు.